హలో, షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్స్ తినచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. నేను కూడా వీడియోస్ చెప్తున్నాను, షుగర్ ఉన్నప్పుడు స్వీట్స్ అనేవి తీసుకోకూడదు అని. పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ తినద్దు అని చాలా వీడియోస్లో చెప్తాను. కానీ ఒకవేళ తినాలంటే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అని చాలా మంది అడుగుతుంటారు. ఏం తినాలి అని. షుగర్ క్రేవింగ్స్ కనుక వస్తే న్యాచురల్గా స్వీట్గా ఉండే వాటిని ప్రిఫర్ చేయండి. అంటే ఫ్రూట్స్ లైక్ యాపిల్, బెర్రీస్, పపాయ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. షుగర్ సబ్స్టిట్యూట్స్ అంటే షుగర్ ఫ్రీ వాడచ్చు, పౌడర్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకోవచ్చు. కానీ డైలీ తీసుకోవటం అనేది సజెస్టబుల్ కాదు, ఎందుకంటే ఇవి కూడా ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేస్తుంది బాడీలో. సో షుగర్ ఫ్రీ వాడాలనుకుంటే ఒకేషనల్ గా వాడండి, రోజువారీ వాడటం అంత సేఫ్ కాదు. ఫాస్టింగ్ లేదా ఎంటీ స్టమక్ లో స్వీట్స్ అస్సలు తీసుకోకూడదు, షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి. సో తిన్న తర్వాత తీసుకోండి. అలానే పోర్షన్ కూడా తక్కువ మోతాదులో, ఒక లడ్డు తినాలనుకుంటే పావు లడ్డు లేదా హాఫ్ లడ్డు, కీర్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఒక 2-3 స్పూన్స్ అట్లా తీసుకోండి. వీలైతే స్వీట్స్ తో పాటు ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ, ఫైబర్ అంటే సలాడ్, ప్రోటీన్ అంటే మిల్క్ లేదా డ్రై ఫ్రూట్స్, వీటితో పాటు తీసుకుంటే ఎంతో కొంత షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. స్వీట్ కి సంబంధించి ఏదైనా తీసుకున్న తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నడవండి, ఎంతో కొంత షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్, డైలీ స్వీట్ అయితే లేదా షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ డైలీ తీసుకోకూడదు. ఒకేషనల్ గా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే HbA1c మోర్ దాన్ 8 ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ స్వీట్ తిన్న తర్వాత చాలా ఎక్కువగా పెరుగుతాయి. అదే 3 months యావరేజ్ అంటే HbA1c కంట్రోల్ ఉన్న వాళ్ళకి, సో బిట్వీన్ 6 to 8 ఉన్న వాళ్ళకి స్వీట్ తిన్నా కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే స్వీట్స్ అనేవి వీలైనంత వరకు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా ఒకేషనల్ గా ఇంట్లో చేసినవి, వీలైతే షుగర్ ఫ్రీతో చేసుకోండి, లేదా డేట్స్, బెల్లం వీటితో చేసుకోండి. తక్కువ మోతాదులో తినండి. తినేటప్పుడు ఫైబర్తో ప్రోటీన్తో కలిపి తీసుకోండి. తిన్న తర్వాత వాకింగ్ చేయండి.